క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరు, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. నేటి సువార్త తూర్పు దిక్కు నుండి బాలయేసుని కనుగొని ఆరాధించుటకు నక్షత్రమును వెంబడించి ఎంతో త్యాగముతో సహనముతో దివ్య బాలయేసుని కనుగొని ఆరాధించినటువంటి ముగ్గురు జ్ఞానులను మనకు పరిచయం చేస్తుంది. ప్రియులారా, బాలయేసును కనుగొని ఆయనను ఆరాధించుటకు వారు పడిన త్యాగాలు, వారు చేసినటువంటి సాహసము మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ యెరూషలేము నగరములో చాలా మంది ఉన్నప్పటికీ ఈ ముగ్గురు జ్ఞానులు మాత్రము ఆ బాలయేసుని కనుగొని ఆరాధించిన దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? మొట్టమొదటిగా వారి యొక్క విశ్వాసము. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వాక్యం విశ్వాసము గురించి ఈ విధముగా మనకు తెలియజేస్తుంది. విశ్వసించుటైన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. వారు ఆ జ్ఞానులు వారి యొక్క యాత్రను ప్రారంభించినప్పుడు వారు విశ్వసించారు. నిస్సందేహముగా ఆ దివ్య బాలయేసుని కనుగొని వారు ఆరాధించవచ్చు అని వారు విశ్వసించారు. అదే విధముగా చూడజాలని ఆ బాలయేసుని గురించి వారు నిశ్చయముగా ఉన్నారు. ప్రియులారా, ఈ విశ్వాసము మనకు కూడా దక్కాలి. ఈ విశ్వాసముతోనే మనము బాలయేసుని, దేవుని మనం కనుగొని ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనము చూస్తున్నాము, వారి యొక్క మార్గములో, వారి యొక్క దారిలో ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అడ్డుగోడలు వచ్చి నిలిచింది హేరోదు రాజుని రూపములో. కానీ వారు ఆ అడ్డుగోడను దాటి బయటికి వెళ్ళారు, ముందుకు వారి ప్రయాణాన్ని సాగించారు. మన జీవితంలో కూడా కొన్ని రోగాలు, కొన్ని అవస్థలు, కొన్ని సమస్యలు దేవుని దర్శించుటకు అడ్డుగోడగా నిలుస్తుంది. దానిని దాటి మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం దేవుని కనుగొనవచ్చు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ప్రయత్నించి దివ్య బాలయేసుని కనుగొని ఆయనను మాత్రము ఆరాధించుటకు మనం ప్రయత్నిస్తాం. దీనికోసం దేవుడు మనలందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.